నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి ఒక చిన్న విషయం. చాలా మందికి షోల్డర్స్ టైటన్ అయిపోతాయి, బాడీలో పెయిన్స్, ఏక్స్ ఎక్కువగా ఉండొచ్చండి. అలాగే మనకి షాలో బ్రీతింగ్ అంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్గా శ్వాసని తీసుకోవటం అలాంటివి కుదరకుండా ఇక్కడ వరకే బ్రీతింగ్ చేస్తారు. దాన్ని షాలో బ్రీతింగ్ అంటారు. అంటే చాలా షార్ట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాన్ని షాలో బ్రీతింగ్ అంటారు. ఇలాంటి బ్రీతింగ్ ఎందుకు అవుతుందంటే, మన బాడీకి స్ట్రెస్ ఎక్కువగా అక్యుములేట్ చేస్తే మన బాడీ ఒక మోడ్కి వెళ్ళిపోతుందని, ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్కి. అంటే ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలి లేదా గొడవ పడాలి, ఇలాంటి మైండ్ సెట్తో మన మైండ్ వర్క్ చేస్తుంది. దానివల్ల మనకి ఇలానే లాంగ్ రన్లో ఇలానే మన బాడీ ఇలానే రియాక్ట్ అయింది అనుకోండి, డిసీజ్కి దారి తీస్తుంది. కాబట్టి మన బాడీకి మనం ఎలా రిలాక్స్ చేయొచ్చు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. లంగ్స్ కింద డయాఫ్రమ్ మజిల్ ఉంటుందండి. ఆ డోమ్ షేప్లో ఒక మజిల్ ఉంటుంది. శ్వాసను తీసుకుంటున్నప్పుడు అది కిందికి అలాగే పైకి వెళ్తుంది. ఆ మజిల్ మన బ్రెయిన్కి సిగ్నల్స్ అన్నది సెండ్ చేస్తుంది. కాబట్టి అందుకే అంటారండి, ఎప్పుడన్నా స్ట్రెస్ ఉంటే డీప్గా శ్వాసని తీసుకో అని ఎందుకు అంటారు అంటే, మన డయాఫ్రమ్ మన బ్రెయిన్కి సిగ్నల్స్ అన్నది సెండ్ చేస్తుంది. ఇలా మనం డీప్గా శ్వాసని తీసుకున్నప్పుడు మన బాడీ ఫ్లైట్ ఫైట్ మోడ్ నుంచి రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. దానివల్ల మన బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు టైం ఉన్నా లేకపోయినా కొన్ని క్షణాలు మీ శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ డీప్గా శ్వాసని తీసుకోవటం మొదలడం చేయండి. ఇవాళ మన సాధనాన్ని ఈ డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్తో మొదలు పెట్టేద్దాము. ముందుగా సుఖాసనాలో కూర్చోండి. ముందు సుఖాసనాలో కూర్చుంటామండి. క్రాస్ లెగ్స్ పొజిషన్లో కూర్చోండి. అలాగే షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేయండి. మన పామ్స్ని ఓపెన్ చేస్తూ ఐస్ క్లోజ్ చేయండి. డీప్గా శ్వాసని ముక్కు ద్వారా తీసుకోండి. మెల్లగా శ్వాసని కంప్లీట్గా వదలండి. మెల్లగా రిలాక్స్ అవుతూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ మీ రెండు చేతుల్ని కప్ షేప్లో పెట్టి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా ముందుగా ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి మన సాధనాలో డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అయితే చేసాము. ఇది ఎందుకు చేయాలో కూడా చెప్పాను. మన బాడీని రెస్ట్ అండ్ డైజెస్ట్ మూడ్లోకి తీసుకొని వెళ్ళటానికి, బాడీని రిలాక్స్ చేయడానికి డీప్ ఇన్హలేషన్స్ చాలా అవసరం. మనము మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ముందుగా ఎలా చేయాలో చూపించేస్తాను, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా మనం దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఒక వైపున తిరుగుతున్నాను. ముందుగా పశ్చిమోత్థానాసన చేయడానికి దండాసనాలో కూర్చోవాలండి. మోకాలని రిలాక్స్ గా ఉంచండి. కాళ్ళ వేలు మాత్రం మీ వైపున ఫేస్ చేసేలాగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ వెన్నుముక్కని ఇలా కాకుండా మనము ఎరెడ్గా ఉంచుతాము. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసనాలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్. కాళ్ళవేలు మీ వైపునే ఫేస్ చేయాలి. అలాగే మీ హ్యాండ్స్ అలాగే హెడ్ ని ఇన్లైన్ చేస్తూ ఒకటేసారి రెండింటిని తీసుకొని వెళ్ళండి. చాలా మంది ముందుగా హ్యాండ్స్ ఆ తర్వాత హెడ్ ని, లేదా ముందు హెడ్ ని ఆ తర్వాత హ్యాండ్స్ ని ఇలా తీసుకెళ్తారు. రెండింటిని అలాంగ్ చేస్తూ ఒకటేసారి చేయండి. మనకి ఈ భాగంలో ఎక్కువగా ఫ్యాట్ ఉందనుకోండి, బెండింగ్ ఫార్వర్డ్ అన్నది ఈజీగా ఉండదు. కాబట్టి ఏం భయపడకండి, క్రాంప్ అయినా మెల్లమెల్లగా అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేయండి. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఇక్కడున్న భాగంలో కొవ్వు కూడా తగ్గుతుంది. ఈ టమ్మీ ఫ్యాట్ వల్ల మనం బెండ్ ఫార్వర్డ్ చేయలేకపోయాం అనుకోండి, కంప్లీట్ గా ఎక్కడ వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు వెళ్ళి మీరు హోల్డ్ చేయండి. ఏం పర్లేదండి, మెల్లమెల్లగా టైం తీసుకొని ఆసనాన్ని చేయొచ్చు. ఈ ఆసనం చేయటం వల్ల ముఖ్యంగా కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం హ్యామ్స్ట్రింగ్స్ కి చాలా బెనిఫిషియల్ అండి. బెండింగ్ ఫార్వర్డ్ అవ్వటం వల్ల ఈ భాగంలో చాలా బాగా మసాజ్ అవుతుంది. అలాగే మన బ్యాక్ ని స్ట్రెంగ్తెన్ కూడా చేస్తుంది. బ్యాక్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి, బ్యాక్ ఇంజురీ ఉన్నా ఇప్పుడు అవాయిడ్ చేసి తర్వాత స్ట్రెంగ్తెన్ చేయడానికి చేయొచ్చు. అలాగే మైండ్ ని చాలా బాగా కామ్ డౌన్ చేస్తుంది. మనకి స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ ని ఆ తర్వాత లెగ్స్ ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసనం పేరు అధోముఖ శ్వానాసన. ఈ ఆసనం ఎలా చేయాలో చూపించేస్తానని. దీన్ని ఇంగ్లీష్ లో డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ కూడా అంటారు. ఈ ఆసనం చేయటం వల్ల మనకి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం చేయబోతున్నాము. ముందుగా చేసేద్దాం ఆసనం ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసనం చేయటానికి మళ్ళీ నేను ఒక వైపున వెళ్తున్నాను. ముందుగా వజ్రాసనం నుంచి హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్ ని మంచిగా వైడెన్ చేయండి. దగ్గరగా ఉంచితే హ్యాండ్స్ కాదండి, బ్రెస్ట్ మీద చాలా ఎక్కువగా ప్రెషర్ పడి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి హ్యాండ్స్ ని సరిగ్గా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ కాళ్ళని ఒకటి తర్వాత ఇంకో దాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు సీటుని పైకెత్తుతూ ఛాతీని మీ తొడల వైపున తీసుకెళ్ళండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. శ్వాసని వదులుతూ కుడి మోకాలని కుడి చేతి దగ్గరికి తీసుకొని రండి. ఇది మనము కుడి కాళ్ళతో చేసామండి. ఎడమ కాళ్ళతో కూడా సేమ్ మూమెంట్ ని రిపీట్ చేస్తాము. మనము స్ట్రెస్ గురించి ముందుగా మాట్లాడుకున్నామండి. మనం మైండ్ ఓవరాల్ గా స్ట్రెస్ లోనే ఉంటే ఏమవుతుందో కూడా తెలుసుకున్నాం. స్ట్రెస్ అన్నది కనిపించదండి. స్ట్రెస్ అన్నది ముందుగా మన డైజెషన్ మీద, అలాగే మన రెస్ట్లెస్ స్లీప్ ఉన్నా కూడా డిస్టర్బ్ స్లీప్ ఉన్నట్టు, దానివల్ల మనం ఏ పని చేయాలనుకున్న పని సరిగ్గా చేయకపోవటం, ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదానికి చిరాకు పడడం, రిలేషన్షిప్స్ లో కూడా స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి యోగా సాధనాలు తప్పకుండా ప్రతిరోజు చేయండి. ఈ స్ట్రెస్ బారి నుంచి మనం బయటపడవచ్చు. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేసేద్దాం. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయండి. శ్వాసను తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని కాళ్ళని తర్వాత ఆ చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి అధోముఖాలో మనం చేసాము ఒక చిన్న వేరియేషన్. ఈ ఆసన వల్ల మన బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా హెడ్ రీజియన్ కి వెళ్తున్నారు కాబట్టి మైండ్ కామ్ అవుతుంది. దాని వల్లే మనకి స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది. మన కాళ్ళలో ఉన్న వెనకాల భాగంలో స్ట్రెచ్ ఉంటుంది. అలాగే లెగ్ ని పైకి లిఫ్ట్ చేసి ముందుకు తెచ్చినప్పుడు కంప్లీట్ బాడీ వెయిట్ అన్నది హ్యాండ్స్ పైన పడుతుంది. కాబట్టి హ్యాండ్స్ ని కూడా స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శిశు ఆసన. మనము ఆసన చేసిన తర్వాత రెస్ట్ తీసుకుందామని గుర్తుండే ఉంటుంది. ఏ ఆసనాలో రెస్ట్ తీసుకున్నామో ఆ ఆసన వల్ల కూడా మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. కాబట్టి చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. మనము ఈ ఆసన చేయడానికి ముందుగా వజ్రాసనాలో కూర్చుంటాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. అలాగే మీ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల కూడా స్ట్రెస్ నుంచి మనకి ఈజీగా రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. చేసి మీరే చూడండి ఎలా ఉందో. తర్వాత డీలింగ్ ప్రాక్టీసెస్ లో యాడ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి శిశు ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత కర్ణి. ఈ ఆసన మనకి ఇన్వర్జన్ ఆసన. స్ట్రెస్ రిలీఫింగ్ కి చాలా బెనిఫిషియల్ అని, అలాగే ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయండి, యూట్రస్ ఇన్ఫెక్షన్స్, అలాంటి వాళ్ళకి ఇన్వర్జన్ ఆసన చాలా బెనిఫిషియల్. కాబట్టి ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలి. ఈ ఆసన చేసే ముందు సైకిల్లో ఉన్న, మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్న, అలాగే సర్వైకల్ ఇష్యూస్ ఉన్నా, ఎందుకంటే ప్రెషర్ అనేది ఎక్కువగా నెక్ మీద పడుతుంది, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. చూసేద్దామండి ముందుగా ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలి. ఈ ఆసన చేయడానికి ముందుగా శవాసనాలో రెస్ట్ చేయాలండి. చేసిన తర్వాత చూడండి, ముందుగా శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని దగ్గరగా ఉంచుతూ మీరు కాళ్ళని ముందుగా 90 degrees పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఫీట్ని కూడా పైకి ఎత్తండి. మనము పైకి ఎత్తిన తర్వాత సీటుని మనము హ్యాండ్ సపోర్ట్ తీసుకొని సీటుని కూడా పైకెత్తి కంప్లీట్ బాడీ వెయిట్ ని మీ నెక్ మీద, షోల్డర్ మీద పెడతామండి. అలాగే కాళ్ళని స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయండి. ఇది సర్వాంగాసన కాదండి, షోల్డర్స్ మీద కంప్లీట్ గా బాడీ ఉండడాన్ని షోల్డర్ స్టాండ్ అంటారు. ఇక్కడ మనము
విపరీత కర్ణి, ఇది మనకి ఈజీగా చేయాలన్నా గోడకి దగ్గరగా వెళ్ళి కాళ్ళని మనం గోడ పైన పెట్టి మెల్లగా సీటుని మాత్రమే పైకి కిందికి చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి ఇంకొకసారి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత కర్ణి. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలు ముందే చెప్పేశాను, కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఆసనాలు అనేది చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా సౌందర్యం గురించి అండి. ఇవాళ చాలా మందికి యాక్ని, పింపుల్స్ ఇలాంటివి ఎక్కువగా అవుతాయి. అలాంటి వాళ్ళకి పపాయ చెట్టు ఆకులు ఉంటాయి చూడండి, పపాయ ఆకులు, అది చాలా బెనిఫిషియల్. దాన్ని మీరు గ్రైండ్ చేసి పేస్ట్ లాగా అయినా అప్లై చేయండి. మీ స్కిన్ లో చాలా డిఫరెన్స్ చూస్తారు. చాలా మనకి పింపుల్స్ ఉన్న, యాక్ని ఉన్న చాలా డిఫరెన్స్ అయితే మనము ఇమీడియట్ గా, అంటే ఒక 1 వీక్ లో మనకు తప్పకుండా చేంజెస్ అయితే చూస్తారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.